హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్కి ఇలా హారర్ స్టోరీలు చెప్తున్నాను, నాకు ఏదైనా స్టోరీ చెప్పవా అనేసి తనని నేను అడిగాను. అప్పుడు తను ఒక స్టోరీ అయితే నాకు చెప్పింది. ఆ స్టోరీ అయితే బాగుంది, కానీ తను సరిగా చెప్పలేకపోయింది. ఇంకొంచెం కల్పించి నేను చెప్పాను. ఈ స్టోరీ ఏమిటి అంటే, ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూరులోని అంతా పచ్చగా ఉంటుంది, కానీ ఆ పొలాలు మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గరికి ఎవరూ వెళ్ళకూడదు. ఆ పొలంలోని మర్రి చెట్టు అసలు ఎందుకు లేచింది అంటే, అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ చనిపోయాక ఆ అమ్మాయిని వాళ్ళు పొలములు ప్లేసే అవడంతోని అక్కడే తనని పాతేస్తారు. పాతేశాక అక్కడ ఎవరు ఏమి చేయకపోయినా సరే అక్కడ ఒక మర్రి చెట్టు లెగుస్తుంది. ఆ మర్రి చెట్టు లేచి పెద్దది అవుతూ ఉండేసరికి అక్కడ మొక్క పీకేద్దామని పీకేశారు. కానీ అక్కడ మళ్ళీ పుట్టింది తెల్లవారయ్యేసరికి. ఇలాగా వీళ్ళు మళ్ళీ తీశారు. మళ్ళీ చూస్తే మళ్ళీ ఆ మర్రి చెట్టు ఉంది. ఏమిటో ఈ చెట్టు అయితే మనం ఇంకా వదిలేద్దాము, ఆ చెట్టు ఎందుకు అలాగా అయ్యిందో అనేసి అనుకొని వదిలేశారు. ఆ పచ్చని ప్లేసులోని మధ్యలో చూశారు కదా, ఇవి కొన్ని ఇల్లులు ఉంటాయన్నమాట. ఈ ఖాళీ ప్లేసులోని వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉంటారు. అలా బతుకుతూ పొలాలు చూసుకుంటూ ఉంటారు. ఆ పొలాల దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూ రోజు ఆ ప్లేస్కి వచ్చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అని కొంతమంది ఆ ఊళ్ళో వాళ్ళని అడుగుతారు. దానికి ఆ అమ్మాయి అంటుంది, తను ఎవరినో ఇష్టపడింది అట. అయితే ఆ అబ్బాయి తనని ఇష్టపడలేదట. తనకి చిన్నప్పటి నుంచి తన మరదలు ఉండి తన మరదలనే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. దానికి ఆ అమ్మాయి, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అనేసి అంటుంది. దానికి తను ఒప్పుకోలేదు. దాంతో తన ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అయితే ఆ చనిపోతూ తను అంటుంది, ఈ పొలంలో ప్లేసు నాదే, నండి అక్కడ పాతేయండి అని చెప్పేసి చనిపోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మగా మారుతుంది. కళ్ళు జుట్టుకి పెద్ద కళ్ళు ఉంటాయి అన్నమాట. తన హెయిర్ కూడా కళ్ళు అలా వస్తూ ఉంటాయి. అయితే ఒకసారి ఒక వ్యక్తి అక్కడ ఉన్న నిమ్మకాయని చూస్తారు. సగం ఎర్రగా సగం పసుపు. అక్కడ పచ్చిమిరపకాయ ఉంటుంది చీకట్లో ఆ ప్లేసులోని. అయితే తను చూసుకోకుండా మట్టుకొని వెళ్ళిపోతారు. అయితే అక్కడికి ఒక ముసలావిడ వచ్చి, బాబు నువ్వు ఒక నిమ్మకాయ అక్కడ ఎవరో ఆయనకి ఆత్మ పట్టితే ఆత్మని వదలడానికి పూజలవి చేశారు. వాళ్ళు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. లేటుగా వాళ్ళు శుభ్రం చేద్దామనుకొని వెళ్ళిపోయారు. నువ్వు అప్పుడే వచ్చి అది గమనించక మట్టేసుకొని వచ్చావు. ఇంకా ఆ ఆత్మ నిన్ను వదలదు. తను ప్రేమించిన వ్యక్తి నువ్వే అనుకొని నీ దగ్గరికి వస్తుంది. నువ్వు వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించు, నీకు మంచి జరుగుతుంది అని చెబుతారు. ఆ వ్యక్తి తన సముద్రం దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు. ఇది అంతా ముసిల్దాయి అబద్ధం చెప్పుంటుంది. అది ఒక మంత్రగతిలాగా ఉంది. దానికి నా ద్వారా ఏదో కావాలనుకుంటాము, నాతో మంచి చేసుకోవడానికి వచ్చినట్లుంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పి ఆ ముసలిదాని పని చూడాలి అనేసి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తారు. ఆ ఊళ్ళో వాళ్ళు తను చెప్పిన మాటలు నిజము అనుకొని వాళ్ళు ఆ ముసలావిడిని ఒక కర్రకి శుభ్రంగా కట్టేస్తారు. ఆ ముసలావిడ చెబుతుంది, నేను మీకు మంచి చేయడానికి వచ్చాను, కానీ మీరు నన్ను చంపడానికి చూస్తున్నాడు. అది నిమ్మకాయ మట్టింది ఈ అబ్బాయి ద్వారా దెయ్యము వచ్చేసి మీ ఊళ్ళందరినీ నాశనం చేసేస్తుంది. ముందు ఈ అబ్బాయిని శుభ్రంగా కాలు కడుక్కొని పూజ చేయమని చెప్పాను, కానీ వినకుండా మీ అందరికీ వచ్చి నా మీద చాడీలు చెప్పాడు.
అది ఒక మంత్రగతి ఒక దెయ్యాన్ని బంధించుటకు ఆ నిమ్మకాయలు కోసి పూజ చేశారు. ఆ తరువాత తనని బంధించి సముద్రము కలపడానికని వెళితే ఈ వ్యక్తి ఆ నిమ్మకాయలను మట్టేసి వచ్చారు. వీళ్ళు మళ్ళీ అక్కడ నిమ్మకాయలు తీసి శుభ్రం చేద్దాము, సముద్రంలో పడేదాము అనుకునేసరికి అది మట్టేసి ఉంటుంది. ఇంకా ఆత్మ బయటికి వచ్చేసింది. వాళ్ళు చేసేది ఏమీ లేక వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి దెయ్యముగా మారి మీలో ఎవరినైనా చంపేస్తే మీరు నన్ను చంపేస్తున్నారు కదా, మీకైనా మంచిగా చెబుతున్నాను వినండి. ఆ వ్యక్తిని మీరు అక్కడ ఉన్న ఆ నిమ్మకాయలను తీసుకొచ్చి ఈ అబ్బాయి తల మీద పిండేయండి. అప్పుడు పిండేస్తే తన ఆత్మ బయటికి వస్తుంది. వెంటనే వేరే మంత్రవతులను పిలిపించి వాళ్ళని బంధించి చెరువులోని పడేయండి, లేకపోతే ఏదో ఒకటి చెయ్యండి అతను చెప్పింది అని చెప్తుంది. ఇంకా మీరు నన్ను కాల్ చేసుకోండి అని అంటారు. అయితే ఈ ఊర్లో వారు ఈవిడ చెప్పింది మంచో చెడో మనకి అనవసరం, కానీ ఈవిడిని ఒక ఇంటిలో బంధించి ఉంచేదాము. ఒకవేళ ఆ ముసలావిడ చెప్పింది నిజమే అయితే అనవసరంగా ఒక ప్రాణాన్ని తీసినట్లు ఉంటుంది కదా అని ఆ ముసలావిడిని ఒక ఇంటిలోనే బంధించేసి ఉంచుతారు. అలా బంధించేసి చెట్టుకి అక్కడ ఉన్న కర్రకు కట్టేస్తారు. తర్వాత కొన్ని సమాధుల నుంచి వింత వింత కళ్ళులు అవి వస్తూ ఉంటాయి. అలాగ కళ్ళుల ద్వారా ఆత్మలు బయటికి వచ్చి అక్కడ ఊర్లో వాళ్ళందరినీ నాశనం చేస్తూ ఉంటాయి. ఆ ముసలావిడ చెప్పింది నిజమే, ఇక్కడ చూడండి ఎంతమంది చనిపోయారు, ఆ సమాధి దగ్గర నుంచి కొన్ని కళ్ళు ఉన్నాయి కదా, ఆ ఆత్మలు అందులోంచి బయటికి వచ్చేస్తున్నట్లుగా ఉన్నాయి అనేసి అంటే, నువ్వు చెబుతుంది అబద్ధం రా అనేసి అంటారు. కాదురా నేను చూశాను, అందుకే మీకు చెబుతున్నాను. ఆ సమాధుల దగ్గర కళ్ళు ఉన్నాయి కదా, ఆ కళ్ళు నేను చూశాను, అందులోంచి ఏదో వచ్చింది, నేను దాక్కున్నాను. కానీ కొంతమంది చనిపోవడంతో అప్పుడు అవి నిజం అనిపించింది. ముందు ఆ ముసలావిని తీసుకొచ్చుదాము, లేకపోతే ఇంకా మన ఊరిలో ఉన్నవరే తక్కువ మంది, అందరూ చనిపోతారు అనేసి చెప్తారు. సరే అనేసి ఆ ముసలావిని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇప్పుడు నువ్వే చెయ్యు అని అంటే, సరే నేను చెప్పినట్లు అక్కడ నిమ్మకాయలు తీసుకొని రండి, అతను ఇప్పుడు సముద్రం దగ్గర ఉన్నాడు, వెంటనే అతని మీదకి నిమ్మకాయలు పిండాలి, నేను ఇక్కడ పూజ చేస్తూ ఉంటాను, మీలో ఎవరైనా వెళ్ళి ఈ 2 నిమ్మకాయలు అతని తల మీద పిండండి అనేసి అంటే, సరే అనేసి వీళ్ళు ధైర్యం చేసుకొని ఆ వ్యక్తి సముద్రం కాసి చూస్తూ ఉంటే, నిమ్మకాయలు పిండడానికి వెళ్తూ ఉంటే గాలి విపరీతంగా వేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎగిరిపోతూ ఉంటారు. అయితే ఆ నిమ్మకాయలు సైడ్ని పడిపోతాయి. ఇక్కడ ఈ మంత్రగతి పూజలు చేస్తూ ఉంటుంది. ఈలోగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆ నిమ్మకాయలు తీసి తన మీదని వెంటనే పిండేస్తాడు. అలా పిండేయడంతో అక్కడ ఉన్న చంద్రుని లైటింగులతో ఉన్న కిరణాలు అలా సముద్రం మీద పడుతూ ఉంటాయి. తర్వాత తను గట్టిగా అరవడం ప్రారంభిస్తాడు. అలా గడుస్తూ ఉన్నప్పుడు తనలో ఉన్న ఆత్మ బయటికి వస్తుంది. వచ్చి ఇక్కడ పూజ చేస్తున్న ఆ సీసాలోకి దూరిపోతుంది. తర్వాత ఆ పిండిన నిమ్మకాయలు తీసుకొచ్చి అందులోకి వేసేస్తారు. ఓ చిన్న పిల్లవాడా, నువ్వు చేసావా? కానీ నువ్వు ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి ఇది వదలాలిరా, నువ్వు చెయ్యగలవా అనేసి అంటే, నేను వెళ్తాను చెప్పండి అనేసి అంటారు. సరే అయితే ఇది బంధించిస్తారు. ఇది నేను ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాను, నువ్వు అక్కడ ఓడలో వెళ్ళి మధ్యలో పడేయాలి, మీరు ఎవరైనా వెళ్ళండి ఆ పిల్లవాడికి తోడు అంటే, సరే అనేసి అంటారు. చూడు, ఇది బరువైనది వేస్తున్నాను, ఇది వేసేసరికి సముద్రం లోతుకి వెళ్ళిపోతుంది అని అంటారు. సరే అని ఆ పిల్లవాడు ఆ షిప్లోని ఓడలో ఎక్కుతారు. వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళి మధ్యలోని వదిలేస్తారు. వదిలేయడంతో అది లోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లోన ఒక రాయ ఉంటుంది. దానికి తను ఇచ్చిన ఒక మంత్రంది గట్టిగా అది పట్టేస్తుంది. ఎవరు కూడా ఇంకా బయటికి తీయలేరు, రాదు అది. అలా పట్టడంతో వీళ్ళు వెనక్కి వచ్చేసి అక్కడ వేరే దగ్గర శుభ్రంగా స్నానం అది చేసి గుడికి వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ ఆ మంత్రగతి దగ్గరికి వస్తారు. ఆ ముసలమ్మ
తను కొన్ని తాయెత్తులు ఇచ్చి, తాయెత్తులు నెల రోజులు మీ దగ్గరే ఉంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోని ఎవరు తీయమన్నా తీయవద్దు అనేసి ఇస్తారు. సరే అనేసి ఆ తాయెత్తులు వీళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అయితే మరొకరు చెబుతుంది, కొంతమంది మీ వాళ్ళే తీయమంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లోని తీయకండి అనేసి చెప్తుంది. నెల రోజులు అలా చేస్తే మీకు మంచి జరుగుతుంది, లేకపోతే మీరు కూడా ఆ సమాధుల దగ్గర ఉండవలసి వస్తుంది అంటారు. సరే అని వీళ్ళు వెళ్ళిపోతారు.